ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక లెక్చరర్స్ కాలనీలో ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ నవాజ్ షరీఫ్ గారి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మస్తాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొనగా యోగా గురువు పవన్ నేతృత్వంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత జీవిత కాలంలో ఎన్నో పని ఒత్తిళ్లకు లోనవుతూ ఒక మెకానికల్ లైఫ్ గడుపుతున్నారని, ఈ యోగా సాధన చేసినట్లయితే ఇట్ట మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా తమ జీవిత కాలాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుందని, కనుక ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకుని ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని వారు సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వరల్డ్ యోగా వీక్ సందర్భంగా ఇవాళ ఎస్బిటి ఆర్థోపెడిక్ హాస్పిటల్, ఆ తర్వాత ఇప్కా కంపెనీ ఆధ్వర్యంలో ఇవాళ ఒక యోగా సెషన్ అనేది, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్లా జరగడం అనేది జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మనకు యోగా మాస్టర్ అయినటువంటి పవన్ కుమార్ గారు, అదేవిధంగా మనకు నెల్లూరు ఐఎంఏ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ మస్తాన్ బాషా సార్ గారు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక యోగా గురించి అవేర్నెస్. మనం ఏమనుకుంటామంటే యోగా అనేది జస్ట్ ఒక ఎక్సర్సైజ్ లాగా అనుకుంటాం, కానీ ఇవాళ ఒక సెషన్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది ఒక యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఇది ఒక మెంటల్ పీస్, ఒక మనసుకి కొంచెము ఏదైనా స్ట్రెస్ రిలీఫ్ అయ్యేదానికి ఒక థెరపీ లాంటిది. సో ఇది మన డైలీ యాక్టివిటీస్లో మనమంతా అడాప్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు ఇవాళ యోగా టీచ్ చేయడానికి వచ్చిన పవన్ సార్కి నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇవాళ చీఫ్ గెస్ట్కి వచ్చిన డాక్టర్ మస్తాన్ బాషా సార్ అయితే ఏమి, మా కొలీగ్స్ అయితే ఏమి, నా సీనియర్స్, ప్రొఫెసర్స్ అందరూ వచ్చున్నారు ఇవాళ. సో వాళ్ళందరికీ నా తరపున, మా హాస్పిటల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెస్పెక్టెడ్ ఆల్ డాక్టర్స్ అండ్ పార్టిసిపెంట్స్, అందరికీ నా నమస్సమాంజలి. ఈరోజు ఎస్బిటి స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో యంగ్ అండ్ డైనమిక్ గ్రోయింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ నవాజ్ షరీఫ్, అలాగే వాళ్ళ మామగారు అయినటువంటి ముజీర్ బాషా, వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్లోకి ఒక మెసేజ్ వెళ్ళేదానికోసము అందరూ కలిసి ఒక చిన్న యోగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎట్లా అంటే డే టు డే లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక జెట్ ఫ్లైట్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది. నిద్ర లేచిన కాడి నుంచి మళ్ళీ సాయంత్రం వచ్చేంత వరకు దైనందిన కార్యక్రమాల్లో అసలు టైం దొరకడం లేదు. ఏది మనకంటూ ఒక కొంత టైం దొరకకుండా అసలు మన ఆరోగ్యాన్ని మనం మర్చిపోయి ఎంతసేపటికి ఈ జీవితంలో ఎలా పోరాడాలి ఏంటి అనే ఉద్దేశంతోనే వెళ్ళిపోతున్నారు. అవన్నిట్లో కూడా పెట్టి కొంత టైం మనకంటూ కొంత టైం ఇచ్చి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇలా పెట్టడం జరిగింది. మెయిన్గా అసలు ఏంటి ఈ యోగా అంటే ఏంటి? 2 టైప్స్, ఒకటి వచ్చి మైండ్, ఒకటి వచ్చి శరీరం. సో ఈ యొక్క శరీరాన్ని, మైండ్ని ఒక బ్రెయిన్ బాక్స్లో పెట్టి మనము ఒకటి చేయడమే యోగా. అంటే ఈ రెండింటినీ కలిపి. అంటే సో కొంతమంది అంటారు నేను యోగాకి వెళ్తున్నాను, జస్ట్ పోయేసేసి అందరూ చూస్తూ ఉంటాం చాలా దగ్గర గ్రౌండ్స్లో కూడా, చేతులు ఇలా పైకెత్తి ఇలా చేసి వచ్చేస్తుంటే ఇది జస్ట్ లైక్ వ్యాయామం లాగా ఉంటుంది. దానికి మానసిక స్థితి తోడైతేనే అది యోగా అవుతుంది.